ఇక్కడ స్కూల్ కట్టడం వల్ల మాకు మా ఊరికి కానీ మా నియోజకవర్గం కానీ మంచి డెవలప్మెంట్ ఉందన్న. కాకపోతే కొందరు పడక ఆ విషయం ఏం చేస్తున్నారంటే ఇది బాగలేదు, కంపెనీ దగ్గర ఉంది. కంపెనీ దగ్గర అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళ ప్రభుత్వము. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమనకుండా వర్క్ జరిగేటప్పుడు వచ్చి వాసన వస్తుంది ఏమో. కానీ ప్రశాంతమైన వాతావరణం అన్న, గుట్ట మంచిగా ఉంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈడ స్కూల్ అయితే మంచిగా ఉంది. మా ఊళ్ళో పడడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. కంపెనీ వెనక భాగం ఉంది కాబట్టి గాలి ఇక్కడ రాదు, వాసన అసలే రాదు. కాబట్టి కంపెనీ వల్ల ఎలాంటి నష్టం జరగదన్న, ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులకైనా ఏమి ఇబ్బంది లేదు సార్. ఇక్కడ అసలు ఏదో పడిరాక పడిరాని వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు ఒక బురద చల్లుతున్నారు అంతే కాదు, అంతకు తప్ప ఇక్కడ ఎవరికి ఎలాంటి ఉద్దేశంతో అంతే. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోన పాత ఎమ్మెల్యే గారు ఇవన్నీ బురదల ప్రయత్నాలు చేస్తున్నారు అన్న. ఆల్రెడీ శాంక్షన్ విద్యార్థులకు కొన్ని సంవత్సరాల జీవితాలు నాశనం అయితే అనే విధంగా వాల్ పోస్టర్స్ వేయడం కావచ్చు, సో ప్రెస్ మీట్లలో మాట్లాడడం కావచ్చు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్కూల్ కట్టేది మంచి శుభవార్త. 10-15 పిల్లలు ఇక్కడ చదువుతారు, పేరు ఎమ్మెల్యే సభ వస్తుంది. మాదేం లేదు, న్యాయ పైసా లేకుండా పోతుందని దుర్ప్రచారం చేస్తుంటారు. అంతకు తప్ప కంపెనీ ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడిదేం ప్రాబ్లం లేదు, రైతులదేం ప్రాబ్లం లేదు, రైతులు న్యాయ పైసా ప్రాబ్లం లేదు. వీళ్ళకి పడక వీళ్ళ పేరు వస్తే మేము నిందిరాన్ని రాజకీయం చేసినాం, మాదేం లేకపోయా కదా, ఇప్పుడు స్కూల్ నడవబట్టే కదా అంటే ఇదే జాగా ఏడ చూపించామని కడదాం. వాళ్ళ గుజరాత్ మంది 25 ఎకరాల పొలం కావాలి మనకి, దీనికి ఏడ దొరుకుతుంది? గవర్నమెంట్ జాగా దొరికింది కానీ మన నాయకుడు కట్టిస్తున్నాడు. 3-4 ఊళ్ళో పిల్లలు చదువుతారని, చదివిన పిల్లల నోట్ల మన పోయినకి కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు మనుషులైతే కుట్రలు చేయరు, వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే కూడా ఈ కుట్రలు చేయరు. పక్క ఊళ్ళోకి ఏం అవసరం? చిన్న పిల్లలు బీదోళ్ళు ఉంటారు, బీదులు 1వ తరగతి కానుండి 10వ తరగతి చదువుకున్న బీద పిల్లలు ఉంటారు. ఆ పిల్లల నోట్ల మన పోయినకే వీళ్ళు దుర్ప్రచారిస్తున్నారు. అంతే తప్ప మిగతాది ఏం లేదు వీళ్ళకు. ఆ ఊరోళ్ళు వచ్చి ఊరికి వచ్చి ఏం చేస్తారు? మాకు చిన్న నాకు 78 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈడ మంచి వాతావరణం బాగుంది, పిల్లలకు మంచి శుభమైన వాతావరణం. అసలు గబ్బులే పనికి దుర్పాదన. ఈ కంపెనీ ఆ కంపెనీ లేదు, ఈ పని ఆగదు, చేసేది చేస్తాం. దుర్పాదన చేసినా ఆగదు ఈ పని. స్కూల్ వల్ల మా రైతులు కానీ, మా గ్రామస్తులు కానీ, మా విలేజ్ యువకులు కానీ మంచి సంతోషపడుతున్నారు. ఎమ్మెల్యే గారు కూడా మంచి స్కూల్ తీసుకొచ్చినా అని చెప్పి, ఎవరి నోట ఉన్నా కూడా మంచిగా డెవలప్మెంట్ మంచిగా చేస్తున్నా అని చెప్పి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుందని చెప్పి కరుణాకర్ రెడ్డి, ఈ తోటరాము వీళ్ళంతా కిరాయి మనుషులు. వాళ్ళ తమ్ముడు ఇంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యే ఉండి ఈ ఊరిని అభివృద్ధిని నోచుకోలేదు, ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమన్నా ఉండి పోయి మాజీ దయాకర్ రెడ్డి గారితో పోయి మాట్లాడితే అన్న చూస్తాడు, అన్న చేస్తాడు అని అంటుండే. ఊరు సొంత గ్రామం కాబట్టి ఆయనకు కూడా ఇది సొంత గ్రామమే. ఈ ఊరు డెవలప్మెంట్ అనేది ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు. గత 30 సంవత్సరాల నుండి వాళ్ళ అన్న కూడా తమ్ముడు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ మరదలు సీతమ్మ రాజకీయాల్లోనే ఉంది. ఎవరున్నా ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు. ఈ ఊరి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేస్తుంటే మళ్ళీ ఫ్యూచర్లో మాకు ఏమి అవకాశాలు రావు, ఈయన పేరు వెళ్తున్నాడు ఎమ్మెల్యే గారు మంచి డెవలప్మెంట్ చేస్తున్నాం, మనకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి ఆ కరుణాకర్ రెడ్డి కానీ ఇక మిగతా వాళ్ళు కూడా ఇలాంటి దుర్ప్రచారాలు చేస్తున్నాడు. ఆ సంతోష్ ఉన్నాడు, కిరాయి మంచి ఆ సంతోష్ ఏ రోజన్నా ఒక పార్టీలో ఇదే సార్ ఎమ్మడి తిరిగాడు, సార్తో నుండి ఇంకో పార్టీల నుండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తే అది ఇన్ని పైసలు ఇస్తారు, వీడికి వచ్చి మాట్లాడి ఎవరు లేనప్పుడు మాలాంటి రైతులతోటి కానీ మా గ్రామస్తులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చి మా ముందర వచ్చి మాట్లాడమని చెప్పు. ఎవరు లేనప్పుడు వస్తాడు గుట్టకాడ ఇంత వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుని ఇంకా ఉన్నాడు. ఇప్పుడు మీరు వచ్చింది కదా, మీ ముందర వచ్చి దీనివల్ల స్కూల్ వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది నడుస్తుంది? ఇప్పుడు ఇథనాల కంపెనీ అంటారు, ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు కిందికి ఉంది. అది ఈ గ్రామానికి మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, మాకు లేని ఇబ్బంది వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి
ఈ స్కూల్ వల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఈడ మాట్లాడిపోతే మాకు ఇబ్బంది కలిగితే మేమే చెప్తాం కదా. అవి స్కూల్ ఈడ వద్దు, ఇంకా ముందుకు పెట్టుకోండి వడ్డమాన మధ్యలో మన ఊరు మధ్యలో. ఇప్పుడు ఇక్కడ ఎవరు రైతులకు కూడా ఇబ్బంది లేదు, గవర్నమెంట్ స్థలం ఉంది గుట్ట ఈ డెవలప్మెంట్ చూసి ఇదంతా ఇంకా ఏమో ఓ రోజాల ఇది పెట్టుకొని అది ఒకటి ఇది ఒకటి మాట్లాడుతున్నారు. అందరికి నమస్కారం అన్న. ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచి పని చేస్తున్నాడు. ఈ స్కూల్ రావడం వల్ల మా చుట్టుపక్కల డెవలప్మెంట్ అవుతాయి, విద్యార్థులు చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక్కడ ఏం పొల్యూషన్ లేదు, ఏం లేదు. పొల్యూషన్ అనుకుంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నాయి కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ కంపెనీ పెట్టిండు, వాళ్ళే పర్మిషన్. చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళకి నేను పర్మిషన్ ఈ స్కూల్కే వస్తుంది. ఏం లేదు, ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుందని చెప్పి చెడ పేరు చేయాలని చెప్పి కిరాయి ముక్కలు సోషల్ మీడియా మీరు చూస్తుంటారు, కిరాయి ముక్కలను తోలిస్తారు ఎవరు లేనప్పుడు. 4 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎమ్మెల్యే గారు మా అభివృద్ధి చేస్తున్నారు, మా విలేజ్లో సంతోషంలో, చుట్టుపక్కల గ్రామాలు కూడా సంతోషంలో. నియోజకవర్గాల్లో ఇంత పెద్ద స్కూల్ తేవడం ఎమ్మెల్యే గారికి మంచి పేరు తోడ వీళ్ళు కొంతమంది కిరాయి తోలిచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జిఎంఆర్, జై కాంగ్రెస్, జై జిఎంఆర్, జిఎంఆర్ నాయకత్వం, జై కాంగ్రెస్. శ్రీయుత గౌరవనీయులైన దేవరకద్ర శాసనసభ్యులు జి మసూదన్ రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం. ఈ స్కూల్ తెచ్చినందుకు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ తేవడం చాలా గర్వకారణం. ఈ దమగ్నాపూర్ విలేజ్ ఎక్కడో ఉందే ఢిల్లీకి వెళ్ళింది ఈ ఊరు. మా ఊరు తెలియకుండా ఎన్ని దినాలు ఉండే, డెవలప్మెంట్ లేకుండా మా ఊరు. దయాకర్ రెడ్డి నాకు అనుభవం ఉన్న వరకు 20 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు, ఆ తర్వాత సర్వసుధాకర్ రెడ్డి చేసిండు, దాని తర్వాత మన ఆలగడ్డ అన్న చేసిండు. ఆలగడ్డ అక్కడనే పోయిండు, మేము ఇక్కడనే ఉన్నాం. మా ఊరు డెవలప్మెంట్ కాలే, 10 ఏళ్ళను చూసినాం. దళిత బంధు అన్నాడు, దళితులు గబ్బు లేపేసిండు. మా ఊర్లో 10 మందికి అన్నాడు, అది గబ్బు లేపేసేయండి. కాబట్టి ఈ ఊర్లో ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద స్కూల్ రావడం మాకు చాలా అదృష్టం. కాబట్టి అది నోచుకోలేక పెద్ద గొంగడు ఉన్నాడు, ఆయన 3 రోజులకు ఒకసారి వస్తాడు, 30 ఏళ్ళకు ఒకసారి వస్తాడు, అది ఇది అని చెప్పేస్తాడు. ప్రతి ఊళ్ళో రాత్రి నేను లైవ్లో చూసిన, రాత్రి ప్రెస్ మీట్ పెట్టించిండు. పెద్ద వడ్డేమాన్ ఇంద్రసేనారెడ్డి దగ్గర కోటరాములు, బసిరెడ్డి సంతోష్ రెడ్డి, మద్దూర్ ఆయన. ఈ బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఎక్కడ కాలు మొక్కిండు, ఫస్ట్ జిఎంఆర్తోనే పునాది జిఎంఆర్తోనే వేసిండు. ఆయన ఫస్ట్ బేస్మెంట్ కట్టడం జిఎంఆర్తోనే నేను చూసిన. ఈ కిరాయి వాళ్ళు ఈయన బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఇంకొక పార్టీ మారుతాడు, రేపు ఈరోజు టీఆర్ఎస్ వచ్చింది, రేపు కాంగ్రెస్, మేము రేపు అతి త్వరలో ఇంకో పార్టీ మారితే ఇంకొక పార్టీ కూడా వెళ్ళిపోతారు సంతోష్ రెడ్డి. చూసిన సంతోష్ రెడ్డి కథలు, ఎక్కడి నుంచి బతికిండు, ఎక్కడి నుంచి కారు నాటుతుండే, ఎక్కడి నుంచి మేము చూసిన. వీళ్ళందరూ చెప్తే చాలా జాతకాలు ఉన్నాయి, వద్దు దాని గురించి గతం మర్చిపోండి. చిన్న చింతకుంట మండలంలో ఇంత పెద్ద స్కూల్ వాడడం చాలా అదృష్టం. ఇది ఒక్క ఊరే డెవలప్ కాదు, చిన్న చింతకుంట మండలము, మరికేల్ మండలము, నర్వా మండలము, రాబోయే రోజుల్లో పెద్ద ఊర్లు కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి అది ఆలోచించుకొని ఈ స్కూల్ ముందుకోండి. నాతోటి చదువుకున్న విద్యార్థులకు, నేను చదువుకోలేదు, సెకండ్ ఇయర్ వరకే చదివిన కాబట్టి నేను ఇబ్బంది పడిన. ఆ రోజు స్కూల్ బస్సు లేకపోతే ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం, వాగొచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంత పెద్ద స్కూల్ రావడం మా అదృష్టం. కాబట్టి మాతోటి కాదు, నాతోటి చిన్న పిల్లలతో, నాకు కూడా ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నాడు, వాళ్ళని కూడా డెవలప్మెంట్ చేయండి, చదువుకునే ఎడ్యుకేషన్ ముందుకు రండి. ఎక్కడెక్కడ రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళకు నోట్లో మనం వేయడం ఏమవసరం చెప్పండి. 1,80,00,000 పెట్టి బ్రిడ్జ్ కట్టిన ఆయన ఏం కట్టిండి ఒక్కసారి గారు జిఎంఆర్ గారు ఎప్పుడు మా నియోజకవర్గం నుండి ఎప్పుడు మా గ్రామానికి కానీ ఏమి ఇతర పార్టీల నుండి కానీ ఎప్పుడు మాకు డెవలప్మెంట్ అనేది రాలేదు. మా గ్రామంలో మంచి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ భూమి ఎక్కడ దొరకలేదని కాదు, మాకు కూడా ఇన్ని రోజులు ఉంది ఇక్కడనే 40 ఎకరాల భూమి ఇక్కడ ఉన్న కనుకనే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకొచ్చిండు. ప్రతి గ్రామానికి ప్రతి ఊళ్ళో అన్ని డెవలప్మెంట్ అయితే ఎనికి గ్రామాలు ఎనికే పోవాలనే ఆలోచనతోటి ఉన్నారు ప్రభుత్వాలు. అంటే ముందర ఉన్న వాళ్ళు ముందరే వెళ్ళిపోతున్నారు, కానీ వెనుక ఉన్న గ్రామాలని కూడా కొద్దిగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామాలన్నీ కూడా మాకు ఎంతో డెవలప్మెంట్, వెనుకబడ్డ గ్రామం, వెనుకబడ్డ మహబూబ్నగర్ డిస్టిక్ వెనుకేకే పోతుంది, కానీ ఈ మండలాలు ఎప్పుడు ముందరికి వెళ్ళారు. మా మండలం కూడా కొద్దిగా డెవలప్మెంట్ కనిపిస్తుందని, మా గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని కొన్ని ప్రభుత్వాలు మాపై బురద చల్లడం జరుగుతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా మా గ్రామానికి ఏం చేయలేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా. అనగదొక్కడానికి ఎన్నో ప్రభుత్వాలు చేస్తున్నా కానీ మా జిఎంఆర్ గారు వచ్చిన తర్వాత మాకు ఎంతో అభినందనతో మంచి పనులు వర్క్ చేయడం వల్ల ఎవరు ఓర్వలేకపోతున్నారు. దీనివల్ల ఎంత మంచిగా చేయాలో ఎంతోమంది మాట్లాడుతుంటారు. దానివల్ల మా స్కూల్ మాకు ఎంతో దమగ్నాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడానికి జిఎంఆర్ శాశక్తిలా కృషి చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల దమగ్నాపూర్కి చాలా లాభాలు ఉన్నాయి. ఊరు డెవలప్ జరుగుతుంది, మండలం డెవలప్ జరుగుతుంది.
మహబూబ్ నగర్ చాలా విద్యలో చాలా వెనుకబడ్డది. అదిగాక మా చిన్న చింతకుంట మండలంలో ఇంకా చాలా వెనుకబడ్డది. మా ఊర్లో విద్యకు చాలా వెనుకబడ్డది. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల ఊరు డెవలప్ అవుతుంది, మండలం డెవలప్ అవుతుంది, అన్నీ డెవలప్ అవుతాయి. మిత్రపక్షాలు ఏమైనా సలహాలు ఉంటే అధికార పార్టీకి సలహాలు ఇవ్వాలి. ఏదో చెడు కొంచెం ఉంటే కూడా దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టి అందరికి ప్రచారం చేసి దానివల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. ఒక్క ఎల్కేజీ పిల్లగానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. కానీ గవర్నమెంట్ స్కూల్ వల్ల, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వల్ల ఈ మండలంలో విద్య చాలా వెనుకబడ్డది కాబట్టి అది చాలా ముందుకు పోతుంది. ఎందుకంటే ఈ విద్య వల్ల మా తరాలు, మా ముందు తరాలు, ఇంకా మా నాయన వాళ్ళ తరాలు అందరూ వెనుకబడ్డాయి. ఇప్పటికన్నా మా పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ కంపెనీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వ్యర్థంగా ఉన్న గుట్టని 20 ఎకరాల గుట్టని కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసిండ్రు. అందరూ అన్ని టెస్టులు అయిపోయినాయి, సాయిల్ టెస్ట్, హీల్ టెస్ట్ అన్నీ అయిపోయి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ స్కూల్ పెడితే ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యాక్టరీ వల్ల అస్సలు ఇబ్బంది లేదు. నేను పక్క ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తా. మేము ఉద్యమం చేసేటప్పుడు ఇప్పుడు మాట్లాడిన నాయకులు, నిన్న మొన్న మీడియాలో మాట్లాడిన నాయకులు ఎవరు రాలేదు. మేము ఉద్యమం చేసేటప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమం చేసేటప్పుడు ఎవరు రాలేదు. ఏదో చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చి జొరినట్లు వీళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒక 5-6 మంది నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకులే ముందర ఉంటారు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళే ముందర వచ్చి మాట్లాడుతుంటారు. కానీ ఊరు డెవలప్ గురించి ఏమైనా మాట్లాడాలంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆ అధికారం చేసినారో వాళ్ళు పక్కనే ఊరు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఈ చుట్టుపక్కల అన్ని ఊర్ల కంటే వెనుకబడ్డ ఊరు దమగ్నపూర్.